ఈరోజు ఇక్కడ మనం సమావేశమైనటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది. ఇక్కడ గణతంత్ర దినోత్సవం అంటే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తన యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా మనం కూర్చొని సమావేశం కాగలిగాము. అతనితో పాటు ఇంకా చాలామంది దేశ నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. అంటే రేపు మన గురించి కూడా చెప్పుకోవాలి ఒకరు అని అంటే మనం కూడా మన దేశానికి ఏదో ఒకటి చేయాలి. మరి ఏం చేద్దాం? మన దేశానికి మన వంతుగా మన కృషి చేయాలి అంటే ఫస్ట్ మనం మొట్టమొదటగా చదువుకోవాలి. ఫస్ట్ ఆ చదివే అన్నిటినీ నేర్పిస్తుంది. ఆ కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే వాళ్ళ యొక్క దాని లోపల చదువుకోవడం జరిగింది. ఆయన ఒక్కడు మాత్రమే చాలా గొప్ప వ్యక్తి కాగలిగారు. సో ఈరోజు అలా కాదు, తన యొక్క కృషి ఫలితంగా ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మీ యొక్క శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తే మీరు కూడా ఒక గొప్ప దేశ నాయకులు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు. అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ తల్లిదండ్రులు మీకు కావలసిన స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు మనము దానిని వ్యర్థం చేసుకోకూడదు. ఖచ్చితంగా దానిని మనము ఉపయోగించుకొని మంచిగా చదవాలి. మీకు బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తున్నారు, తర్వాత అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫస్ట్ నేను ఎందుకు చదవలేకపోతున్నాను, నేను తోటి విద్యార్థి కంటే మంచిగా ఎందుకు చదవలేకపోతున్నాను అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మన ఇంటి దగ్గర ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా మనం అవగాహన చేసుకోవాలి. మీరు 12th ఫేజ్ పక్కన చూసే ఉంటారు. అది ఒక వ్యక్తి జీవిత గాథను ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. ఎవరి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది? ఒక ఐఏఎస్ ఆఫీసరా, ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. సో అతని యొక్క జీవిత చరిత్రను ఆధారంగా అంటే ఆయన అన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదగడం జరిగింది. అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్స్ ఆఫ్ ద సక్సెస్. అంటే సక్సెస్ కావడానికి ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్. దాన్ని మనము అరే నేను ఫెయిల్ అయినా కదా అని చెప్పేసి మనము కుంగిపోతూ ఉంటే మనం ఎప్పటికీ కూడా అక్కడే ఉంటాం, ముందుకు జరగలేము. కాబట్టి ఫెయిల్ కావాలి ఖచ్చితంగా. ఫెయిల్ అయిన తర్వాతనే దాని యొక్క మజా అనేది ఏదో తెలుస్తుంది. కాబట్టి ఫెయిల్ అయిన తర్వాత కష్టపడి చదవండి. ఆ ఫెయిల్ కాకుండా మనం ఫస్ట్ ఫెయిల్ కాకుండా చదివితే ఇంకా సంతోషం. ఎందుకనంటే మనము ఒక్కసారి ఫెయిల్ అయినాం అనుకోండి, ఫెయిల్ అయితే ఏమవుతుంది, దానికి మనం ఏ విధంగా చదవాలి అనేటటువంటి అంశాన్ని మనం ఒక అవగాహన అనేది వస్తుంది. ఫెయిల్ కాకుండా చదివితే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఎందుకు చెప్తున్నాను? చదువు అంటే మనము చదువుకుంటే ఏదైనా సాధించగలము. చదువుకోకపోతే మనం ఏం సాధించలేము. మీరు అనుకోవచ్చు కొంతమంది ఆ ఇంటర్మీడియట్ తర్వాత ఏముంది లేక మనము స్టార్ట్ చేసేద్దాము, ఇక్కడికి ఏదో పని చేస్తున్నాంలే అని అనుకోవచ్చు. అది చాలా తప్పు. కష్టపడి చదవండి. మనకు ఎకనామికల్ అనేది మ్యాటరే కాదు అసలు. మీకు ఎవరికైనా అమౌంట్ పరంగా ఇబ్బంది అవుతుంది, నేను చదవలేకపోతున్నాం సార్ అంటే మీరు మా దగ్గరకు వస్తే రాజేంద్ర సార్ కానీ నేను కానీ ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అనేది మీకు చూపిస్తాను. 100% నేను క్లాసులో కూడా మీకు ప్రతి ఒక్కరికి చెప్పిన నేను. ఎందుకంటే మీరు చదువుకుంటామంటే మీ వెనకాల మేము ఉంటాం. దయచేసి ఎవ్వరు కూడా చదువును ఆపకండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎందుకంటే రేపు మీరు సైంటిస్టులు కావచ్చు. మీ లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా చాలా టాలెంట్ ఉంది. నాకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మన
కాలేజీలో ఉండేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక దాంట్లో ఏదో ఒక నైపుణ్యం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మీరు కష్టపడి చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫస్ట్ నుంచే ఉంటాయి. కాబట్టి దాని కొరకు మీరు ఇంకా కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంకొక విషయం ఏంటంటే బాయ్స్ ఎవ్వరు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. ఇక్కడ మనం మాట్లాడకపోతే తర్వాత ఏ విషయాలు కూడా మనకు తెలియదు. మీకు ఇంకొక విషయం తెలుసు తెలియదు, నేను మన కాలేజీకి వచ్చేంత వరకు కూడా నేను 2-3 స్పీచ్ల కంటే ఎక్కువ ఏమి ఇయ్యలేదు. మన కాలేజీకి వచ్చినాకనే రాజేంద్ర సార్ ఇన్స్పైర్తో నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే సార్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మనం ఏం చెప్పాలి ఈ రోజు అనేది 1-2 నిమిషాలు చెప్పలేదా? అందరికీ ఫస్ట్ మనకు భయం అవుతుంది. ఇప్పుడు నాకు కూడా భయం అవుతుంది, కానీ మాట్లాడతలేనా? మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఓకేనా? సో మనం అందరం ఫస్ట్ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని ఒక చిన్న నాటకం నేర్చుకుంటారు. 1 నిమిషం మాట్లాడితే ఫస్ట్ రోజు 1 నిమిషం మాట్లాడండి, సెకండ్ రోజు 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రతి ఒక్క అంశం గురించి అవగాహన ఉంటుంది మనకి. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదివి దేశ నిర్మాణానికి మీరు కూడా ఒక పునాదులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మరొకసారి అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.